కర్నూలు నగరంలోని సి క్యాంప్ టీజీవీ కళాక్షేత్రంలో మెగాస్టార్ ఫ్రెండ్స్ మ్యూజికల్ ఈవెంట్ ఆధ్వర్యంలో మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు ఘనంగా వేడుకలను పాల్గొన్న ముఖ్య అతిథులు ఓబులయ్య. ఈ ఉద్దేశం పత్తి ఓబులయ్య చిరంజీవి పుట్టినరోజు. ఆయన ఎన్నో సినిమాలు, మంచి యాక్టర్ పొందినాడు. సందర్భంగా చిరంజీవి నటించిన చిత్రాల పాటలను పాడి అందరినీ ఆనందంగా ప్రజలకు నిలిచారు. ఫ్రెండ్స్ మ్యూజికల్ అధినేతతో కలిసి అందరి మధ్యలో కేక్ కట్ చేశారు. మనం నేను చెప్పాల్సిన అక్కర్లేదండి. మరి ఆయన గురువు గారు అంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన స్టడీ ఇచ్చింది సార్ కనుక వారికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మీరు వారిని గౌరవిస్తేనే మనకు కూడా విలువ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే మన సార్ గారికి పోలీసుగా కోరుతున్నాము. థ్యాంక్ యూ సార్. గట్టిగా చెప్పండి. గట్టిగా సార్ గారిని మీరు చాలా బాగుంది చెప్పేసి కింద ఉంటుంది. చాలా మంది చెప్పడం జరిగింది. అంటే వాళ్ళు ఎన్నుకున్నటువంటి సబ్జెక్ట్ కూడా జనంలో ఉండే వ్యక్తి చిరంజీవి గారికి 70 అయినా కూడా ఆయన ఇంకా 27 ఏళ్ళ యువకుడు లెక్కనే నాట సినిమాల్లో చేస్తున్నాడు. అభిమానులు ఎక్కువ. మరి ఈ 70వ జన్మదినోత్సవాన్ని ఫ్రెండ్స్ మ్యూజికల్ ఈవెంట్ జరపడం అనేటువంటి చాలా ఆనందదాయకం. ఈ థియేటర్లో మీరు ఎప్పుడైనా వాళ్ళు ఇచ్చిన రిలీజ్ కలదు కళాకారుల కోసం కట్టే థియేటర్ ఇది, కళాప్రియుల కోసం కట్టిన థియేటర్. మా కోరిక ఏమిటంటే ఆర్గనైజర్స్కు ఒక 4 రోజుల ముందు బ్యానర్ పెడితే ఎవరైనా ఆర్గనైజర్స్ పోయేటువంటి వాళ్ళు వచ్చేటువంటి వాళ్ళు ఆదివారం ఈ కార్యక్రమం ఉంది, మనం కాసేపు కాలక్షేపం చేద్దాం, ఇవాళ కూడా ఎంతమంది వస్తున్నారు పోతున్నారు చూస్తున్నారు. కార్యక్రమం లేదనుకోండి మమ్మల్ని తిట్టుకుంటూ పోతారు. వాళ్ళకు నేనైతే ఇక్కడికి రాలేదు. ఎందుకంటే ప్రజల కోసం కట్టినటువంటి థియేటర్ ఇది, మీ అందరి కోసం కట్టినటువంటి థియేటర్ ఇది, మాది కాదు మనది. మీరు ఎప్పుడైనా ఏ కార్యక్రమమైనా కూడా ఉచితంగా పబ్లిక్ కోసం చేసుకోవచ్చు, మా కోసం అవసరం లేదు. థ్యాంక్ యూ సార్. టీజీ వెంకటేష్ గారు అవకాశాన్ని కల్పించారు. టీజీ వెంకటేష్ గారు ఒకసారి మనం గట్టిగా తప్పండి సార్. అలాగే మీ శిక్షణ తప్పకుండా పాటిస్తాం సార్. నిరంజన్ గారికి, శ్రీనివాసులు గారికి, మరి ఈ సింగర్స్ చాలామంది కొత్త ఇప్పుడు రాజ్యం కదా బాగుంది. అభినందనలమ్మ. ఏ కార్యక్రమమైనా టీమ్గా చేసుకోండి. కార్యక్రమం థియేటర్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఎటువంటి పైసలు చెల్లించాల్సిన పర్లేదు. ఈ కార్యక్రమం కళాకారులది, థియేటర్ కళాకారులది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మధ్యలో ఒక కళాత్మకమైనటువంటి భావనతో ఈ వేదిక మీదకి రావడం నిజంగా పూర్వజన్మ సుకృతము అనిపిస్తుంది సార్. గట్టిగా చెప్పండి సార్. కళాకారులు వీరు అనేటువంటి వారు సమాజం బృందానికి అందరికీ మా యొక్క ఈ ఫ్రెండ్స్ మ్యూజికల్ ఈవెంట్స్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సినిమా ప్రాణం ఖరీదు. పిల్లలకు, యువతరానికి తెలియచేయండి. నువ్వు ఏ రంగాన్ని అయితే ఎంతగా చేస్తున్నావో ఆ రంగానికి సంబంధించినటువంటి పునాది రాళ్ళు చక్కగా ఉన్నాయా లేవా ఆలోచించుకోమనండి. అలా పునాది రాళ్ళను పేర్చుకున్న తర్వాత వాళ్ళ వృత్తి ధర్మాన్ని పాటిస్తూ ఆ వృత్తి మీద అభిలాషను పెంపొందించుకోమనండి. ఆ అభిలాషతో పాటు మధ్య మధ్యలో ఒడిదుడుకులు వస్తే ఛాలెంజ్గా ముందుకు పొమ్మనండి. కారణము ప్రాణము ఖరీదు వెలకట్టలేనిది అన్నాడు తన మొట్టమొదటి సినిమాతోనే చిరంజీవి గారు. కాబట్టి యువతరానికి మనం అందరం ఒకే సందేశం ఇద్దాం. చిన్న చిన్న విషయాల మీద బెంబేలు పడక్కర్లేదు, ఆత్మహత్యలకు దారి చేయకూడదు. ప్రాణము ఖరీదు చాలా ఉన్నత. ఈ మా యొక్క అభిమానం మీరు మన్నించి మీరు ఇంకా ఎన్నో చిత్రాలు నటించాలి. హ్యాపీ బర్త్డే చిరు. మీరు 100 సంవత్సరాలు ఇంకా అలాగే మీరు కొనసాగాలని చెప్పి మమ్మల్ని అందించాలని చెప్పి సార్. గట్టిగా తప్పండి సార్. థ్యాంక్ యూ సార్. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మిత్రులు, శ్రేయోభిలాషులు, బంధువులు అందరికీ పేరు. ఆగస్టు 22వ తేదీన మొగల్టూరు గ్రామంలో మెగాస్టార్ చిరంజీవి గారు జన్మించడం జరిగింది. 1979లో ఆయన ప్రాణం ఖరీదైన సినిమాతో చిత్రరంగానికి పరిచయం కావడం జరిగింది. అయితే ఆయన మొదటగా పునాదిరాలు అనేటటువంటి సినిమా రిలీజ్ కావడం జరిగింది. అయితే ఆయన 1983లో వచ్చినటువంటి ఖైదీ సినిమాతో ఒక్కసారి రాత్రి ఓవర్ నైట్ హీరో అయిపోయాడు. అలా అలరించుకుంటూ
1980-90లలో ఆయన ఏకఛత్రాధిపత్యంగా సినిమా ఇండస్ట్రీని, తెలుగు ఇండస్ట్రీని ఏలినటువంటి గొప్ప మనగాడు మెగాస్టార్ చిరంజీవి గారు. అంతేకాకుండా తెలుగు సినీ రంగానికి వేగము, నటన, డ్యాన్సు ఇవన్నీ కొత్తగా పరిచయం చేసినాడు. అలాగే పసివాడి ప్రాణం సినిమాలో బ్రేక్ డ్యాన్స్తో ఒక సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే జగదేక వీరుడు అతిలోక సుందరి 1992లో రిలీజ్ అయినటువంటి ఆ సినిమా ఒక సోషియో ఫ్యాంటసీలో ఒక అద్భుతమైనటువంటి చిత్రంగా నిలిచిపోయింది. అలాగే 1992లోనే వచ్చినటువంటి మన ఈ ఘరానా మొగుడు సినిమా 10 కోట్ల కలెక్షన్లో అప్పట్లోనే రికార్డు క్రియేట్ చేసింది. ఇలా ఆయన రికార్డులు ఎన్నెన్నో ఆయన యొక్క కళను మన పరిశ్రమకు అందించడం జరిగింది. వీటితో పాటు ఆయన బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ అంటూ సామాజిక దృక్పథంతో, సామాజిక స్పృహలో కూడా ఆయన చాలా ముందున్నాడు. అందుకోసమే మెగాస్టార్ చిరంజీవి గారికి ఇంతమంది కొన్ని కోట్ల గొప్ప అభిమానులు ఈరోజు సంపాదించుకున్నాడంటే ఆయన సినిమా రంగానికి చేసినటువంటి సేవతో పాటు ఆయన సమాజానికి చేసినటువంటి బ్లడ్ బ్యాంకు, ఐ బ్యాంకు ద్వారా ఎన్నో కొన్ని వందల వేల మంది ఆయన యొక్క సేవల్ని పొందడం జరిగింది. కనుక అందుకోసమే మెగాస్టార్ చిరంజీవి గారికి ఈ సందర్భంగా మేము ఇస్తున్నటువంటి ఒక ట్రిబ్యూట్. కాబట్టి ఆయన ఇంకా భవిష్యత్తులో ఎన్నెన్నో సినిమాల్లో నటించాలి, మమ్మల్ని అందరినీ అలరించాలి, ఆంధ్రప్రదేశ్ని అలాగే యావత్ భారతదేశాన్ని, యావత్ ప్రపంచాన్ని కూడా ఆయన అలరించాలని చెప్పి ఫ్రెండ్స్ మ్యూజికల్ ఈవెంట్స్ తరఫున మేము అన్నయ్యకు హ్యాపీ బర్త్డే అన్నయ్య. థ్యాంక్ యూ సార్. పేరు నా పేరు నిరంజన్. ఈ ఫ్రెండ్స్ మ్యూజికల్ ఈవెంట్స్ ఆర్గనైజర్గా ఉన్నాను. థ్యాంక్ యూ. మొగల్టూరు గ్రామంలో మెగాస్టార్ చిరంజీవి గారు జన్మించడం జరిగింది. 1979లో ఆయన ప్రాణం ఖరీదైన సినిమాతో చిత్రరంగానికి పరిచయం కావడం జరిగింది. అయితే ఆయన మొదటగా పునాదిరాలు అనేటటువంటి సినిమా రిలీజ్ కావడం జరిగింది. అయితే ఆయన 1983లో వచ్చినటువంటి ఖైదీ సినిమాతో ఒక్కసారి రాత్రి ఓవర్ నైట్ హీరో అయిపోయాడు. అలా అలరించుకుంటూ 1980-90లలో ఆయన ఏకఛత్రాధిపత్యంగా సినిమా ఇండస్ట్రీని, తెలుగు ఇండస్ట్రీని ఏలినటువంటి గొప్ప మనగాడు మెగాస్టార్ చిరంజీవి గారు. అంతేకాకుండా తెలుగు సినీ రంగానికి వేగము, నటన, డ్యాన్సు ఇవన్నీ కొత్తగా పరిచయం చేసినాడు. అలాగే పసివాడి ప్రాణం సినిమాలో బ్రేక్ డ్యాన్స్తో ఒక సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే జగదేక వీరుడు అతిలోక సుందరి 1992లో రిలీజ్ అయినటువంటి ఆ సినిమా ఒక సోషియో ఫ్యాంటసీలో ఒక అద్భుతమైనటువంటి చిత్రంగా నిలిచిపోయింది. అలాగే 1992లోనే వచ్చినటువంటి మన ఈ ఘరానా మొగుడు సినిమా 10 కోట్ల కలెక్షన్లు అప్పట్లోనే రికార్డు క్రియేట్ చేసింది. ఇలా ఆయన రికార్డులు ఎన్నెన్నో ఆయన యొక్క కళను మన పరిశ్రమకు అందించడం జరిగింది. వీటితో పాటు ఆయన బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ అంటూ సామాజిక దృక్పథంతో, సామాజిక స్పృహలో కూడా ఆయన చాలా ముందున్నాడు. అందుకోసమే మెగాస్టార్ చిరంజీవి గారికి ఇంతమంది కొన్ని కోట్ల గొప్ప అభిమానులు ఈరోజు సంపాదించుకున్నాడంటే ఆయన సినిమా రంగానికి చేసినటువంటి సేవతో పాటు ఆయన సమాజానికి చేసినటువంటి బ్లడ్ బ్యాంకు, ఐ బ్యాంకు ద్వారా ఎన్నో కొన్ని వందల వేల మంది ఆయన యొక్క సేవల్ని పొందడం జరిగింది. కనుక అందుకోసమే మెగాస్టార్ చిరంజీవి గారికి ఈ సందర్భంగా మేము ఇస్తున్నటువంటి